సర్పంచ్ అంటే మీలో చాలా మందికి నెగిటివ్ ఫీలింగే కదండి. అంటే పంచాయతీ ప్రెసిడెంట్ అండి, బుల్లెట్ వేసుకొని తిరుగుతాడు, అడావిడి చేస్తాడు, ఏం ఉండదు, ఏ పని చేయడు, ఓట్లు మాత్రం బాగా అడుక్కున్నాడు, మన ఇంటి ముందు కనీసం రోడ్డు వేయించడు, వీధి లైట్లు ఎలగవు, శానిటేషన్ ఏమీ చేయరు, ఇవే కదా తిట్టుకుంటూ ఉంటారు. ఒక బ్రహ్మాండమైన సర్పంచ్ గురించి మీకు పరిచయం చేస్తానండి. ఆంధ్ర రాష్ట్రంలోనే గుర్తుంచుకోండి, కళ్యాణదుర్గం మండలం హోలికల్ అనే పంచాయతీలో తిమ్మప్ప అనే సర్పంచ్ గారు ఉండేవాడు అంటే ఇప్పుడు లేళ్ళండి. ఆయన గొప్పతనం గురించి చెప్పుకోవాలి. ఇలాంటి వాళ్ళ గురించి చెప్పుకుంటే మేమీ సర్పంచుల్లో లేకపోతే కనీసం మనలో కూడా మార్పు అవసరమే కదండి. అధికారుల్లో కానీ ఎంతసేపు సర్పంచులు అధికారులే కాదు, మనకు కూడా ఇది అప్లై అవుతోంది. ఈ తిమ్మప్ప 40 సంవత్సరాలు ఒక పంచాయతీకి సర్పంచ్గా ఉన్నాడండి. అంటే హోలికల్లు కళ్యాణదుర్గం అనగానే అర్థమైంది కదా, చుట్టూ ఆల్మోస్ట్ అలా ఎడారిలాగే ఉంటుంది కదా. ఆ ఊరు చుట్టూ 5 కొండలు ఉంటాయండి. ఉండేది 700 కుటుంబాలు, గట్టిగా అయితే 3000 జనాభా. ఒక చెట్టు నరికినా కానీ భారీ పెనాల్టీ వేస్తారండి, మామూలుగా కాదు. ఇప్పుడు ఆ పెనాల్టీతోనే 7-8 లక్షలు పెనాల్టీ డబ్బు వచ్చి పోగుపడి ఉంది. దాన్ని వేరే రకంగా అంటే ఈ ఎన్విరాన్మెంట్ కోసమే ఖర్చు పెడతారు, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్. అలాగే మేకలు తెలుసు కదండి, ఇష్టానుసారం మేకలను తోలికెళ్ళిపోతే అడవైనా కానీ, బంజరు భూములైనా కానీ, గవర్నమెంట్ భూమి అయినా కానీ 20 రూపాయలు అనేది కట్టాల్సిందే నెలకి. ఎందుకంటే మరి వాళ్ళు చేస్తున్న నష్టం అలాంటిది కదండి. అంటే బాధ్యతగా ఉంటారని, అంతకు మించి ఏమీ కాదు. చెట్టు నరికిన వాడికల్లా పెనాల్టీ వేసేశాడు, చెట్టు నరకనివ్వకుండా చూసుకున్నాడు. ఇప్పుడు ఆ ఊరు ఎంత అందంగా ఉంటుంది అంటే ఆ పచ్చదనంతో, ఆహా ఇదేంటి, ఇది రాయలసీమేనా, ఇంకో చోటకు వచ్చామా అన్నట్టు ఉంటుందండి. ఇది మనం అనుకుంటూ ఉంటాము, అబ్బా పూర్వీకులు మనకి చాలా అన్యాయం చేసేశారు, అందుకే మనం ఇలా తగలడ్డాం అనుకుంటాం. కానీ మనం ఏం చేశాం అనేది వీళ్ళు నేర్పుతారండి. ఆయన పెద్దగా కలిగినోడు కాదు, గట్టిగా అధికారంలో ఉండి అధికారం చెలాయించినోడు కాదు, పూర్వీకులేమి గొప్ప గొప్ప రాజవంశాలు కాదు, మామూలు మనిషే. కానీ గట్టిగా తీర్మానించుకున్నాడు. మీ ఊరి పరిస్థితి ఏంటి, మీ ఊళ్ళో చెట్లు పరిస్థితి ఏంటి? చెట్లు అని ఎందుకు అంటున్నానంటే మీకు తెలుసు కదండి, ఒక చెట్టు, అది కూడా ఏదైనా పళ్ళనిచ్చే చెట్టు ఉంటే నీడకి నీడ, గాలికి గాలి, పశువులు పక్షులు వగైరా ఎంత మంచి ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుందండి. ఈ మధ్య విపరీతంగా చెట్లు కొట్టేస్తున్నారు. మీ పరిసర ప్రాంతాల్లో చెట్టు కొట్టేస్తే ఊరుకోవద్దు, దయచేసి గుర్తుంచుకోండి. ముందు లోకల్ బాడీని గట్టిగా కాంటాక్ట్ చేయండి, చెప్పండి, డిమాండ్ చేయండి. లేదు జిల్లా కలెక్టర్ గారు ఉంటారు, లేదు ఇంకోటి కూడా ఉంది, అంటే అనవసరంగా చెట్లు కొట్టేస్తుంటే, పబ్లిక్ చెట్లు కొట్టేస్తుంటే, ప్రైవేట్ అంటే ఓకే యాక్సెప్టెడ్, 1100 అని ఇంకో నెంబర్ కూడా ఉంది, ముఖ్యమంత్రి గారిదే ఇది. అంటే ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా కూడా ఎవరున్నారో మీకు తెలుసు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వారు కూడా చెట్లు బాగా పెంచండి అంటున్నారు. సో నా సలహా ఏంటి అంటే, రాబోయే కాలంలో మీ సర్పంచులు త్వరలో ఎన్నికలు జరిగితే గనక ఇది కూడా అడగండి, మన పర్యావరణం ఏంటి, ఊరిని ఏ రకంగా అందంగా పచ్చగా స్వచ్ఛంగా ఉంచడానికి మీ ప్లాన్ ఏంటి అని కూడా అడగండి.